వచ్చేసాను సైన్స్ ఫెయిర్‌కి. ఇక్కడ నేను ఒక్కొక్క పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన పిల్లలు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి విందాం వాళ్ళ మాటలతో. ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మన హార్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది, మన బాడీలో ఎందుకు మెయిన్ క్యాండిడేట్‌గా ఉంది అనేది పిల్లలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందని నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కానీ అక్కడ చాలా క్రౌడ్‌గా ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుందని నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు క్లాస్ వాళ్ళు. 6th క్లాస్ సహస్ర అండ్ మీనశ్విని అని ఇద్దరు పిల్లలు చాలా చక్కగా చెప్పారు హార్ట్ గురించి. మనకు హార్ట్‌లో ఉన్న భాగాలు కానీ, మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ చాలా చక్కగా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే. చాలా బాగుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటే మనకు నేషనల్ సింబల్స్, నేషనల్ పర్ల్స్ కానీ, పార్క్ కానీ, ఇక్కడ చూస్తే మనకి జూ పార్క్ గురించి కూడా చిన్న పిల్లలు చాలా చక్కగా, అంటే వీళ్ళు 7th స్టాండర్డ్ అని చెప్పారు నాకు ఇద్దరు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు అంత. వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. జూ పార్క్లో ఉన్న మన సీ వాటర్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్నీ క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు టైప్స్ ఆఫ్ క్లాత్స్ అని ఉంది. ప్రతి ఒక్క క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు తెలియని క్లాత్స్ కూడా అందులో ఉన్నాయేమో అని అనిపించింది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ పిల్లలు కానీ. ఇక్కడ మనకు 8th స్టాండర్డ్ ఉన్న సాహిత్య నాకు సోలార్ రేడియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకు రేడియేషన్ కానీ, సోలార్ ఎనర్జీ అవన్నీ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 8th స్టాండర్డ్ గర్ల్. అంటే తను నాకు తెలిసిన అమ్మాయి. నేను అడిగే విధానం చూస్తే తనకు చాలా నవ్వొచ్చేస్తుంది. అక్క నువ్వు వాళ్ళన్నీ క్వశ్చన్స్ వేసి అడిగాక నేను చెప్తాను అని అన్నీ అంటుంది. ఓకే సరే చెప్పు అని నేను ఇది ఏంటిది అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుతున్నాను. చెప్పు అంటే తను మధ్యలో నవ్వుతుంది, నన్ను కూడా నవ్విస్తుంది. ఇక చెప్పింది, బాగానే చెప్పింది. నాకు నచ్చింది తన చెప్పే విధానం కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేనేమో సాహిత్య అండ్ తన ఫ్రెండ్ అమూల్య. చాలా బాగా అనిపించింది నాకు ఈ సైన్స్ రోజు. అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా రికార్డ్